ఓవరాల్ గా చూస్తే జన్ లోక్పాల్ సర్వే కరీంనగర్ కి సంబంధించి చూస్తే ముచ్చటగా సిట్టింగ్ ఎంపీఏ బండి సంజయ్ మళ్ళీ గెలవబోతున్నాడు. బండి సంజయ్ కి కరీంనగర్ లో బండి సంజయ్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ 2వ ప్లేస్ లో ఉంది, బీఆర్ఎస్ 3వ ప్లేస్ కే పరిమితం అవుతుందని ఇక్కడ జన్ లోక్పాల్ సర్వే మాత్రం చెప్తా ఉంది. వాస్తవంగా బండి సంజయ్ ఫస్ట్ ఫేజ్ లోనే ఫస్ట్ లిస్ట్ లోనే తన పేరు రావడంతోనే విస్తృతంగా ప్రచారం చేసుకున్నాడు, విస్తృతంగా తిరుగుతూ ఉంటాడు బండి సంజయ్. ఎవరికి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా ఈ బీఆర్ఎస్ ఈ టీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో మందిని ఇబ్బందులు పెట్టినా కూడా తీన్మార్ మల్లన్నను ఇబ్బంది పెట్టినప్పుడు డైరెక్ట్ ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో దిగడంతోనే ఇంటికి వచ్చిన లీడర్ బండి సంజయ్. తెలంగాణ విటల్ని టీఆర్ఎస్ వాళ్ళు దొరకబట్టి ఇక మొత్తం కంప్లీట్ గా అయిన చాప్టర్ క్లోజ్ చేయాలంటే తెలంగాణ విఠల్ అటువంటి జబర్దస్త్ జర్నలిస్టులను కాపాడిన గొప్ప నాయకుడు బండి సంజయ్. 6 నెలలు కాపాడి నేరేళ్ల బాధితుల కోసం ఫైట్ చేసింది బండి సంజయ్. ఇక గెలవకపోతే ఏం చేస్తాడు? మొత్తం మీద కరీంనగర్ కూడా కాషాయం అయ్యే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని సర్వే ఫలితం.